హాయ్ అండి. ఇది ఎగ్జిబిషన్ వీడియో అండి. హైదరాబాద్లో నిజాంపేటలో ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళామన్నమాట. సరదాగా వీడియో తీసాము, మీకు కూడా షేర్ చేస్తున్నాము. చూడండి మా మనవరాలు ఎలా డ్యాన్స్ చేస్తుందో అక్కడ. ఇదంతా ఇక లోపలికి వెళ్ళే మార్గం అండి. ఇక్కడంతా ఫోటోలు తీసుకుంటున్నారు జనాలు. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటారండి. ఇక్కడ వాళ్ళ మామయ్య ఎత్తుకున్నాడు మేనగోడల్ని, ఫోటో తీసుకుంటున్నారు. మా మనవరాలు ఇక్కడి నుంచి ఫోటోలు తీయించుకుంటుంది. ఇవన్నీ పెయింట్స్ బొమ్మలండి. సీతాకోక చిలుకని కూడా చాలా బాగా వేశారు పెయింట్. ఇదంతా ఎక్వేరియం బాక్సులు పెట్టారండి. ఇక్కడ చాలా రకాల చేపలను అయితే పెట్టారు, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా. బుడ్డమ్మకు చూపిస్తున్నాం అన్నమాట ఇవన్నీను. ఈ లోపలంతా కూడా చిన్న చిన్నవి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ చిన్న చిన్న చేపలు అయితే అసలు చాలా అందంగా అనిపించినాయి. అంతా ఒకే సైజులో ఉన్నాయన్నమాట. మా మనవరాలకి బాగా నచ్చినాయండి చేపలు, పట్టుకోవాలని చూస్తుంది ఇక్కడ. ఇవి ఎప్పుడూ పెట్టేవి అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం చూసినా కూడా తెలియని వాళ్ళు చూస్తారని వీడియో తీసామండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా షాపులండి. ఇంకా ఆడపిల్లలు కొనుక్కునేవి అన్నమాట. గాజులు, బొమ్మలు, చెవులువి అన్నీ ఉంటాయి కదా. ఇదంతా కళ్ళజోళ్ళ షాపు. అబ్బాయిలు కళ్ళజోళ్ళు పెట్టుకొని చూసుకుంటున్నారు. రకరకాల అద్దాలు అవిను. ఇదంతా ఇంకా షాపింగ్ అండి. కానీ ఇలాంటి చోట్ల అన్నీ దొరుకుతాయి, కానీ మస్తు రేట్లు ఉంటాయండి బాబు. చాలా ఏది కొందామన్నా కూడా బయట కన్నా ఎక్కువ రేటు ఉంటాయి. ఈ లోపల బయట 200 ఉండేది ఇక్కడ 300, 400 బయటకు దొరికే బొమ్మలు ఇక్కడ 500 అలా ఉన్నాయండి రేట్లు. క్వాలిటీ తక్కువ, ప్రైజులు ఎక్కువ. ఇక్కడ మా మనవరాలు చూడండి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి బొమ్మలు. వెళ్ళి వాటి దగ్గర కూర్చుంది. స్టీల్ సామాన్లు కొనుక్కుందండి, వంట సామాన్లు. ఇక అది పట్టుకుంది. వాళ్ళ మామయ్య ఇమ్మంటుంటే ఇవ్వట్లేదు. నాది నాది అని ఏడుస్తుంది. కిచెన్ వేర్ కొనుక్కుందండి పాప. దానికి అవే ఇష్టం. ఎప్పుడు స్టీల్ గ్లాసులతో, ప్లేట్లతో, స్పూన్లతో ఉంటుంది అమ్మాయి. ఇవన్నీ ఆడపిల్లలు బ్యాగులు. ఇంకా ఆటలు అయితే ఆడామండి. ఇక్కడ నుంచి అన్నీ కూడా గేమ్స్ అన్నమాట. నోట్లు పెట్టుంటాయి. వీడు రింగులు ఇస్తాడు, దేని మీద పడితే అవి ఇస్తానంటాడు, కానీ అవి దేని మీద పడవు. ఇక్కడ గనతోనూ చిన్న చిన్న బెలూన్స్ కొట్టాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఏదో గిఫ్ట్ ఇస్తాడు తగిలితే. ఇదేమో బౌల్స్ ఉంటాయండి, బౌల్స్లో వేయాలి చిన్న చిన్న బాల్స్. బాలు ఏ బౌల్లో పడితే మనకు ఆ గిఫ్ట్లు ఇస్తాడు. ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న బాల్స్ అలాగే వేసుకుంటూ పోవాలి. లాస్ట్కి అవన్నీ కౌంట్ చేసి ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ దగ్గర ఏ వస్తువు ఉందో ఆ వస్తువు గిఫ్ట్ ఇస్తాడనమాట. అంతే అండి. ఇక్కడ మా బుడ్డమ్మ డ్యాన్స్ వేస్తుంది. బాగా చలి అండి, చలిలో వెళ్ళాము. ఆ టైంలో ఇంకా చలి టోపీ పెట్టి స్వెటర్ వేసి అమ్మగారికి వదిలిపెడితే డ్యాన్స్ వేస్తుంది. ఇంకా స్టీల్ సామాన్లు బాక్స్ పెట్టుకొని ఈవిడ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి చూడటానికి బాగుంది, ఎక్కాలంటే భయం కానీ చూడటానికి బాగుందండి. గిరగిర తిప్పుతున్నారు, పైకి కిందకి తిరుగుతుంది అది. ఇది ఒకటి బాగుంటుందండి, సరదాగాను చూడటానికి. పిల్లలైతే ఎక్కారు, పైన తిరుగుతున్నారు.
ఇది ఇక్కడ చూడండి మనవరాలు బాల్స్లో వేశారు. కింద అన్ని బాల్స్ ఉన్నాయి, లోపల దించాము. అక్కడే ఉండి బాల్స్ అందిస్తుందండి. నాకు లేగలేకపోతుంది. అబ్బాయిని పిలిచి సరిగ్గా కూర్చోబెట్టవయ్యా అంటే షూలు తీసేయమన్నాడు. పిల్లల్ని తీసుకొచ్చాడు. షూలు తీసేసాము. షూలు తీసేసిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టాడు. అక్కడే ఎక్కడైతే కూర్చోబెట్టాడో అక్కడే బొమ్మలాగా ఉండిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట అమ్మగారికి. అలా ఎంతసేపు కూర్చుంటావో వచ్చేయమ్మా బయటికి అంటే రానంటుంది. అబ్బాయిని మళ్ళీ తీసుకెళ్ళవయ్యా, కొంచెం జారుడు బల్ల మీద పెట్టాను అడుగుతున్నాము. అదిగో తీసుకొచ్చి పెట్టాడు జారుడు బల్ల మీద. ఒక 2 సార్లు అలాగ ఎక్కించి దించాడండి, అంతే. మళ్ళీ తీసుకొచ్చి ఆ బాల్స్ మీద కూర్చోబెట్టాడు. 2 సార్లు అనేసి అక్కడ పెట్టేసాడని చెప్పేసి మళ్ళీ పెట్టవయ్యా బాబు అంటే అబ్బాయి కోపం వస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాడు. జారుకుంటూ వచ్చి పడిపోయింది. ఇక పైనుంచి పెద్ద పిల్లలు జారుకుంటూ వచ్చి చిన్నపిల్ల మీద పడతారేమో అని భయపడి ఇంక తీసుకొచ్చి ఇచ్చేయమన్నాము. మరి చిన్నపిల్లలు అయితే ఎక్కించలేం, కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు ఇలాంటివి ఎక్కడానికి. ఇంక ఇక్కడ చూడండి చాక్లెట్ పెడతాడు. చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని, చాలా కాస్ట్ అండి. చిన్న బ్రెడ్ ముక్క అది చూడండి పెట్టేశాడు. ఆ చాక్లెట్ వాటర్లో ముంచేసి ఇచ్చేసాడు అన్నమాట. ఇంకంతేనండి. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.